Please subscribe Telugu 7 Media. అది నా జస్ట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా అంతే. సిద్ధు గారు, సిద్ధు హియర్. హాయ్. ట్రైలర్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ జనరల్గా డీజే టిల్లులో ఇన్నోసెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్. హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్, లిటిల్ టాక్సిక్, లిటిల్ మ్యాస్కులిన్. ఇది చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ టు కంపేర్ ఎనీథింగ్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రైలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. యా. కోన నీరజ గారు, జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాం. దిస్ ఈజ్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగుంది. కంగ్రాచులేషన్స్. నీరజ గారు, ఫిమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది? సిద్ధు గారు సార్, మీ స్టైల్లో ఉందండి సార్. ట్రైలర్. యాక్చువల్లీ 30 డేస్ నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 23 డేస్ అయిపోయింది. 2 days టు గో ఫర్ ది ఫిల్మ్. ఇప్పటిదాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరింది అనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని, ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీర్జా అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో. అండ్ ఇంకొక క్వశ్చన్, ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం, ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదు ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తామేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ హీ హ్యాడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సిద్ధు గారు, సార్ టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు. అలా ఎందుకు లేదు అనుకుంటుంటారు. దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు? ఈ సినిమాకి ఏమైనా చేశారా? ఇలాంటి సినిమాలు చేస్తున్నాండి దాని నుంచి బయటకు రావడానికి. జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నసెంట్ అండి. వాడు ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు.
బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణ్ అండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. ఢిల్లీలో సార్ ఒక మైక్ పాస్ చేయండి, లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. ఢిల్లీలోకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్. ఢిల్లీలో చాలా సెటిల్డ్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు. కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేసిన క్యారెక్టర్ డిమాండ్ చేసింది అనుకున్నాను. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి. మిగతా సినిమా అంతా చాలా కామ్గా, చాలా కంపోజ్గా ఉంటాడు, బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం. ప్రొడ్యూసర్ నీరజ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేశారు నీరజ గారు, అది చాలా బాగా డీల్ చేశారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో. అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా ఆ టాక్ వచ్చింది. సో ఎలా ఉండబోతుందా పాయింట్, ఒక యూనిక్నెస్ ఉండబోతుందా? ప్రొడ్యూసర్ ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ లుక్స్. సిద్ధు గారు ఇక్కడ జస్ట్ సార్, ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్. సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలే అండి, ముగ్గురు హీరోయిన్లు. ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి? ఆ టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నారు సార్ ఇద్దరు హీరోయిన్లు? రెండో సినిమా అంతే ఇది. అది ఎట్లా సార్ అది? అవునా కాదరా? కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్. రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు. లవ్ స్టోరీ కదా, ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్. రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్. ఓకే, ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకుండా ట్రైలర్లో మాత్రం ఏముంది ఎక్కువ లేదు. ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకుని వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిసెస్. కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్, ఒక ఇంటిమేసి ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు. సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం. అంటే ఒక ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము. సో సారీ సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, రెండే సినిమాలు సార్ ఇద్దరు హీరోతో చేసింది, రెండోది. సార్ రాశి గారు 100% యూబై సర్టిఫికేట్ ఇచ్చారు అబ్బాయి. 100% ఫ్యామిలీ మూవీ ఇది. ఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీస్కి అండ్ యూత్కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ సినిమాలో. రాశి గారు మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ బాస్. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది? దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా సినిమాలో. ఆ సినిమాలో మీది పవన్ గారితో చేసి అప్పుడు మాట్లాడుకుంటాం ఆ సినిమా గురించి. సిద్ధు సార్ ప్రొడ్యూసర్ గారు, సిద్ధు గారు ఇంతకుముందుకు అన్నారు ఇది యాక్చువల్లీ అంటే ఈ సినిమా బాధ్యత మొత్తం మీ నాన్నగారు మీ పైన పెట్టినట్టున్నారు. ఆయన లేకుండా జరుగుతున్నట్టు ఈవెంట్. లేదండి. I was actually there from the beginning itself, from the time it's mounted. So I've been looking after it very personally. రాజాసాబ్ ఎక్కువ లీక్స్ జరుగుతున్నాయి ఏంటి మేడం? బాగా సినిమా నుంచి ట్రైలర్ చూసారు కదా అంతే. అది కాదు, రాజాసాబ్ నుంచి నేను అడుగుతుంది. ఎక్కువ లీక్స్ బాగా జరుగుతున్నాయి కదా, దాని కంట్రోల్ ఏం లేదు. ఇంకా ట్రైలర్ రిలీజ్ చేసాం కదండి, అదే లీక్. సిద్ధు గారు మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాని, కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆ ఫ్లేవర్లనే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ని బట్టి. టిల్లు నుంచి బయటపడడానికి అనే ఒక ఏదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి. ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్.
మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది. బట్ 200% షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో, ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే, వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్. మీరు చూస్తే ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి తను. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా డైలాగ్లో వీటిలో కానీ? ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్ అవి చేస్తూ ఉంటాం, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంకా జనరల్గా జరిగిపోతుందండి. అది అంటే బయట చాలా వరకు డిస్కషన్లో ఉంది, నిన్ను కోరి ఫ్లేవర్లో ఇది ఉంటుంది అని. ఉండదండి అస్సలు, జీరో. నీరజ మేడం ఇక్కడ. సిద్ధు గారు హాయ్. నీరజ మేడం, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నీరజ మేడం, ఈ కథతోనే మీరు డైరెక్టర్గా, సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం ఏంటి? సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది? లవ్ స్టోరీ అంటేనే చాలామంది సో అంటే మేల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో 4 ముద్దులు 4 రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి ఈ రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి, చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది? నాకు తెలిసి ఫీమేల్ నేను పక్కన పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ అండ్ మేకింగ్ మార్క్స్ టుమారో సార్. అండ్ ద సబ్జెక్ట్ని వి హ్యాండిల్ ఇన్ అ వెరీ సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వి అప్రోచ్ ఇన్ వెరీ బేసిక్ స్పేస్. మనం పెట్టాలని పెట్టి చూపించాలని చూపించే స్పేసెస్ లేవు. వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో వరుణ్తో ట్రావెల్ అవుతాం టూ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్ విల్ స్టాండ్ అవుట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్. సిద్ధు గారు సార్, సో మీరు మీకున్న ప్రపంచం, చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో యూత్ పక్కన 2 బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటింగ్ ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ సినిమా చేయగలిగారు? బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. వాటి లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ, క్యారెక్టర్ ఐడియాలజీ, థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక 1/2 hour 45 minutes షూటింగ్ ఆపేసింది. ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీది టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీరజ టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరి మధ్యలో. కాక కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగారు, ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు, ఇది జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. నీరజ కోన గారు, మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ 100% ఒక 50% మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది. సో డెఫినెట్లీ ఒక 50% ఉందండి. సిద్ధు గారు, మ్యామ్
ఇప్పటి వరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో. ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది. సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు, డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా. సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమైనా వచ్చిందా? లేదండి సార్. ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. తను జర్నీ తనకుంది, తను కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిష్గా తను చాలా వర్క్ చేసి, బట్ ఎప్పటి నుంచో తనకు డ్రీమ్ ఉంది. సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది. ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే. సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సీవరెన్స్ అంతే. అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి, బికాజ్ నేను నీరజ వీఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము. సో మేము కొట్టుకున్నా ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్లైపోతాం అనమాట. అలాగా ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్లో? ఇద్దరం అయ్యాం. తను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో మేమిద్దరం ఏం నేర్చుకున్నాం అంటే, లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని. సో కావాల్సిందైతే తీసేసుకుని వెళ్ళిపోయాము. అదేం లేదు సార్. బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను. అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్ని నిజాలు చెప్పాను కూడా నేను. సడన్గా సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు. కృతి గారు హియర్. ఒక నిమిషం. కృతి గారు, హాయ్. వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ? అంటే మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా. సో ఇలాంటి లవ్ స్టోరీని, అది నీరజ కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి? When I first heard the story, I really liked the characters and I connected with the emotions. So I felt the youth audience especially will connect to this film. సో మీరు కూడా గార్జియస్గా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? That's still in me. సిద్ధు గారు మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? నీరజ కోన గారు హియర్. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు మేల్స్లో ఉంటాయి. ఇన్ డిఫరెంట్ పర్సెంటేజెస్. ఎస్, పర్సంటేజెస్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ప్రాపర్గా పెట్టడానికి ఏంటి? అసలు మీరు ఫీమేల్ అయ్యండి ఫీమేల్స్నే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు కాదు సార్, డైలాగ్లో అదేంటి, అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు గారు చెప్పండి. సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది. పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా? అంటే లోను నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada ee genre lo anede naku. That's the only thing I want. Sir, Papa, I chaala separate nunchi wait chestunaru, but I'll come back to you. Let also the girls speak. Srinidhi. Here ma'am. Oh sorry, yeah, hi. Congratulations for your successful journey, ma'am. Thank you. And what made you accept this character? What Neeraja Kona impress you about your character? సో నాకు నరేషన్ 2 years ముందు అయింది సార్. 2023 జూలైలో నేను కలిశాను నీరజాని. ఆబ్వియస్లీ చాలా టైం పడింది. దెన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్నీ. సో నేను అప్పుడు జూలైలో 2023లో వెన్ షీ మెట్, లైక్ మీరందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ, కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాజ్, బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం. దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎవల్యూషన్, సో ఇవాల్వ్డ్. ఇప్పుడు ఇలా ఉంది. ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది, బికాజ్ లైక్ షీ సెడ్ దేర్ ఇస్ అ యూనిక్ పాయింట్
అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఒక కొత్త లేయర్, కొత్త షేడ్స్ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ వన్ పాయింట్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుసు కదా. నాకు ఈ 3 పీపుల్ మధ్యలో ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి అని ఒక కోరిక. ఐ హ్యాడ్ దట్. So, but eventually things obviously evolved for betterment and keeping movies' best interest. But thread are not inka unnai alage. Just koncham extra frills and extra jazz add ayindi, minus ayindi. But nenu final cut chudaledu, so I'm also excited eagerly like you to watch it on big screen. Sidhu or Rashi, meeku ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో? సార్ విధి ఆడింది వింత నాటకం. అంటే నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అండ్ నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. యూనో, సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఇది చెప్పొచ్చు. సిద్ధు మీరు చెప్పండి. Sidhu. Sir, yes. Prakyath, what's up, man? So, softcore starting movie became radical on a revolution part. So, next movie goda it's almost radical movie, badass. So, will we ever see the soft side of Sidhu again? Or me thinking a radical gunda present? I think I'm tired of being a soft guy or a soft man. You know, I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So you'll land movies first. So I'll do Tillu again probably. Sidhu? I'll do something else probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో, లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో, లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు. అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్, యూనో, ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి. సో యా, డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్ వీడు అయ్యా. వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్కెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా, బ్యాడ్ యాస్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు. ఒక ఎమోషన్ ఉంది, అది నమ్మేసి వెళ్ళిపోవడం. అన్న, I want to extend on that. అక్క చెప్పు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్తో హూఎవర్ మన ఒక పోర్ట్రేట్ ఉంటుంది, వెన్ యూ హ్యావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్ అన్నాం or ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం, దేర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడి దేర్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాజ్ అ లాట్ ఆఫ్ హార్ట్. So you'll also see the other side of him in the film. Sidhu, yeah. So lot of years మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా, మోర్ ఆఫ్ బాలీవుడ్ లుక్లో యూ వెంట్ విత్. సో వాజ్ ద రీజన్ లైక్? Well, it's all good things what you just compared it to, which I look up to. I've grown up liking a lot of Karan Johar's films. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very conscious decision to portray these characters a certain way. You know, 2.5 hours when you come to watch a film, I know I want to see a beautiful world, a beautiful artist, like, get carried away a little into their world. So it was very consciously planned, and Gyana sir delivered big time for us in terms of visuals. Sidhu here. Sidhu, ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్. సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే
టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు. రాశి సో ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతు తిట్టారు. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా నీకు? అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? లేదు, అసలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులని. అది బూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట రే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసింది కదా, అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా. లేదు బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి. హర్ష గారు బూతులు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటున్నారు. అది నువ్వు వేసావు, అర్థమైపోయింది ఆవిడకి. వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నా అడుగుతున్నా? అంటే అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతావు కదా? మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది. అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? సినిమా దృష్టికోణమే వింతగా ఉంది. సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు, మీరు హిట్ 3 ఫిలింకి మేజర్ అసెట్. మీరు హిట్ 3 సినిమా, అండ్ అది అవ్వంగానే ఈ సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజ కోనా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది, తర్వాత హిట్ 3 వచ్చింది. బట్ అది తొందరగా అయింది, సో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్, ఎలా ఒక ప్రాసెస్, అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా. అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది. హిట్ 3లో ఒక ప్రాసెస్ ఉంది, కేజీఎఫ్లో ఒక ప్రాసెస్, కోబ్రాలో ఒక ప్రాసెస్. సో ఇలాగే కొత్త థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్. ఎవరు నవ్వాలి? నేనా? హర్షనా? ఓకే. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ ఫిల్మ్స్ అండి. హర్ష గారు, సిద్ధు గారు, దేవ్ ఆగును. హర్ష గారు, హాయ్ హేమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు సఫర్ అవడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్ లో. అది సాడిజం ఏమో ఏమండి, అది బాగా నచ్చిందండి. మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్ కనిపిస్తుంది. మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? లైక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ లో, సెట్స్ లో కానీ? ద ఫిల్మ్ అలాగే ఉంటుంది. ఓకే, త్రూ అవుట్ ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది. బట్ మీరు ఇప్పుడు ట్రైలర్ లో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. చాలా బేసిక్గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే వాడు ఫోర్త్ వీల్ ఇన్ దిస్ లవ్ ట్రయాంగిల్ అనమాట. సో ఒక లవ్ స్క్వేర్ యాక్చువల్లీ. దీంట్లో హర్షకి నాకు కూడా ఒక అంటే అట్టగా అరే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఇట్ ఐ వాజ్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ ది అదర్ వే అని. అలా కాదు, బట్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏంటంటే నా టార్చర్ తను కూడా భరిస్తూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో ఒక కాన్షియస్గా ఏంటంటే హ్యూమర్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి, ఏ సినిమానైనా బైండ్ చేసేది. సో ఈ సినిమాలో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే నేను నీర్జా దట్ హర్ష కనిపించిన ప్రతిసారి
స్క్రీన్ మీద నవ్వాలి జనాలు. సో కాన్స్టెంట్గా హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు అనమాట జనాలు స్క్రీన్ మీద. సిద్ధు గారు ఇక్కడ యాక్చువల్లీ ట్రైలర్ చాలా అంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముందు నుంచి క్యూట్ 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 అంటున్నారు, కానీ నిన్న రాశి గారు రాడికల్గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు. ఎంత రాడికల్గా ఉంటుందని చూసాకే అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లో ద మోస్ట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది. ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో, పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది. వాట్ యూ థింక్? అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి మీరు ఓకే చేశారా, లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి? డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి. నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్, కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జా కాదు, మీరు వినాలి మ్యామ్, నేను చెప్తున్నాను. క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్ అండ్ సెట్ దట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త నాకే ఉంది. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారా భయ్, క్యారెక్టరైజేషన్ మనకి ఎవరికి పోయిందిరా ఇంట్రెస్ట్ అని క్లాస్ బయట అయింది. సేమ్ స్టోరీ కెన్ బి నరేటెడ్ మల్టిపుల్ టైమ్, మల్టిపుల్ వేస్. సారీ. సో యు నో దట్ మనకి సిద్ధు వచ్చిన తర్వాత, నాకు ఆ కథ నేను రాసుకుంది బిఫోర్ వీ హ్యాడ్ సిద్ధు ఇన్ మైండ్. తను వచ్చిన తర్వాత దాన్ని ఐ కెన్ ఓన్లీ సే ద క్యారెక్టరైజ్ వాట్ ఐ హ్యాడ్ టు వాట్ ఇట్ బికేమ్. ఇట్స్ ఆల్ హిమ్ అండ్ తనకి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆ బెటర్మెంట్స్ అంటారు కదా, అది కాదండి. ఇట్స్ జస్ట్ ద వే ద స్టోరీ టేక్స్ యూ టు అ సర్టన్ స్పేస్. టుడే ఐ నో ఎవరు తను వెనక వచ్చి పరిగెత్తి కొట్టరు, బట్ ఇట్ ఇస్ ఆల్ దట్ ఈజ్ వెరీ రియలిస్టిక్. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లవ్ చేయడం మొదలెడతారు అనిపిస్తుందండి వెరీ ఆనెస్ట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. మనకి ఎందుకంటే మాకు ఆ ఫీడ్బ్యాక్ సినిమా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఫస్ట్ యాజ్ విమెన్ యూ వాంట్ అన్ ఆనెస్ట్ రిలేషన్షిప్ ఫ్రమ్ యువర్ మ్యాన్, రైట్? అండ్ ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు ఒప్పుకుంటావు, ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు డీల్ చేస్తావు అంతే. సో ఐ నో దట్ వరుణ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఆనెస్ట్ ఫెలో. వాడు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా వాడు మాట్లాడేది మాత్రం నిజాలు. ఎందుకంటే డబ్బింగ్ ఫీమేల్ యాక్టర్స్కి వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు సినిమా చూసారు, ఫుల్ డబ్బింగ్ ఆబ్వియస్లీ చెప్పారు కదా. వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళు డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయారు డబ్బింగ్ స్టూడియో నుంచి. ఓకే, తర్వాత ఒక 2 days తర్వాత వచ్చి యాక్చువల్లీ తను కరెక్టే కదా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అని. సో హీజ్ అ టేస్ట్ అండి, హీజ్ అ టేస్ట్. వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ అ ఏమంటారంటే it's not an acquired taste. It's not like you will hate yourself for liking him. మీకు వాడు నచ్చినందుకు మీకు మీ మీద కోపం వస్తుంది. సో సిద్ధు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి కానీ నీరజా మ్యామ్ చెప్పిన ఆన్సర్కి కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ కి క్వశ్చన్ అండి, క్వశ్చన్ కి ఆన్సర్ కాదు. సో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో, సినిమా క్లైమాక్స్ లో? సినిమా చూసిన తర్వాత మనం సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నది, ఇది నేనేం అన్నట్టు ఆవిడ చెప్పింది కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. సిద్ధు లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమన్నా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెప్ట్ అయ్యారు? డెఫినెట్లీ. ఏంది మీ ఇల్లు అనుకుంటారా మీ ఇద్దరి? డెఫినెట్లీ. అంటే తమన్ ఈజ్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను 2 hours కొట్టాడు అది. జస్ట్ ఇన్ 2-3 hours హీ కంపోజ్ దిస్ స్కోర్. అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లుకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తమన్. సో వీ వర్క్ టుగెదర్. సో తమన్ ఈస్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. నీరజ గారు ఇక్కడ అండి, మీరు స్టైలిస్ట్గా చాలా సినిమాలు 100 సినిమాలు నాకు చేశారు.
సడన్గా డైరెక్టర్ కావాలనుకోవడం వెనుక కారణం ఏంటి? ఇక ముందు కూడా డైరెక్షన్ చేస్తారా? Definitely, sir. The second film is already lined up, and రైటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎన్నో ఏళ్ళ నుంచి. అది దాన్ని ఐ థింక్ ద టైమింగ్ హ్యాడ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అంతే. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ద రైట్ టైం అంటారు కదా. సో దేవుడి దయ వల్ల ఇట్ ఫైనలీ